పేద బలహీన బడుగు వర్గాలకి ఆశాజ్యోతిగా మరి నారా చంద్రబాబు నాయుడు గారు భావించి గుంటూరు పశ్చిమ నియోజకవర్గం టికెట్ ఇవ్వడం జరిగింది. గుంటూరు నియోజకవర్గానికి శాసనసభ్యురాలుగా ప్రాతినిధ్యం వహించి తర్వాత జరుపుతున్నటువంటి ఇది 2వ జన్మదిన వేడుకలు. గత సంవత్సరం కూడా ఇదే నియోజకవర్గంలో అనేక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగింది. మేడం గారి బర్త్డేని పురస్కరించుకొని ఇప్పుడు తెలుగుదేశం పార్టీ సంవత్సరం అయిపోయింది, పదవి అధికారంలోకి వచ్చి ఆ సందర్భంలో మళ్ళీ ఈ పుట్టినరోజులు ఉత్సవాలు కూడా ఘనంగా జరుపుకుంటా ఉన్నాం. మరి అభివృద్ధి ధ్యేయంగా ఈ రోజున గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేని విధంగా కూడా ఈ రోజున అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చాలా స్పీడ్గా జరుగుతూ ఉన్నాయి. మరి గుంటూరు పశ్చిమ నియోజకవర్గాన్ని ఆదర్శవంతమైనటువంటి నియోజకవర్గంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఈ రోజున మా శాసనసభ్యురాలు గారు పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి ఆ భగవంతుడు ఆమెకి మరింత ఆరోగ్యాన్ని ఇవ్వటమే కాకుండా కార్యకర్తల అండదండలు ఎప్పుడు ఉండేటట్టుగా ఉంటూ ఆమె కూడా కార్యకర్తలకు అండదండలు అందిస్తా మరి నియోజకవర్గంలో ఆమె ఇలాగే మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ప్రజల యొక్క కార్యకర్తల యొక్క మన్ననలను పొందుతూ మరి రానున్న రోజుల్లో మరింత ఉన్నతమైనటువంటి పదవులు అధిరోహించాలని, తద్వారా ఇక్కడ ఈ కార్యక్రమాలు ఆమె పశ్చిమ నియోజకవర్గానికే కాకుండా ఆమె సేవలు రాష్ట్రం అంతా కూడా ఉపయోగపడేలాగా మరి చంద్రబాబు నాయుడు గారు మరి ఆమెకి ఏదైనా మంచి పదవి ఇవ్వాలని చెప్పేసి మేము కోరుకుంటూ ఈ జన్మదిన సందర్భంగా ఆమెకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాము. 2 కలుగా అభివృద్ధి సంక్షేమం 2 కలుగా ముందుకు వెళ్తూ ఉన్నారు. ఆమెకు చంద్రబాబు నాయుడు గారు, అలాగే లోకేష్ గారు, అలాగే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఆశీస్సులు ఉన్నాయి. అదేవిధంగా భవిష్యత్తులో కూడా మరింత ఉన్నత స్థితికి వెళ్ళాలని గల్లా మాధవ్ గారికి ప్రజల ఆశీస్సులు, భగవంతుని ఆశీస్సులు మెండుకోవాలని చెప్పి కోరుకుంటూ కూటమి ప్రభుత్వం తరఫున ప్రత్యేకించి జనసేన పార్టీ తరఫున మరొకసారి గల్లా మాధవ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఈరోజు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యురాలు శ్రీమతి గల్లా మాధవ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ సుభాష్ శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో పుట్టినరోజు వేడుకలు జరిగింది. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులందరూ కూడా పాల్గొని మేడం గారికి శుభాకాంక్షలు అందజేయడం జరిగింది. గల్లా మాధవ్ గారు రాజకీయ అరంగేటమే సంచలనాత్మకంగా ప్రారంభించారు. ఒక ఉద్దండ్రులైనటువంటి మంత్రిగా రజనీ గారిని 53,000 మెజార్టీతో ఓడించడమే కాకుండా గెలిచిన తర్వాత ప్రజలు ఏదైతే తన మీద నమ్మకంగా పెట్టుకున్నారో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు ప్రతి క్షణం కూడా కష్టపడినటువంటి గొప్ప మహిళా నాయకురాలు గల్లా మాధవ్ గారు. గతంలో ఈ పశ్చిమ నియోజకవర్గంలో ఏ నాయకుడు కూడా చేయనంత ప్రజాసేవ కానివ్వండి, అభివృద్ధి కార్యక్రమాలు ముఖ్యంగా చూసుకుంటే ఈ యొక్క సంవత్సరంలోనే గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో 100 కోట్ల రూపాయలకు పైగా అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి మొట్టమొదటి నాయకుడు. ఎందుకంటే ప్రజలు ఏదైతే తన మీద నమ్మకం పట్టుకొని 53,000 మెజార్టీ ఇచ్చారో ఆ నమ్మకాన్ని తను చాలా జాగ్రత్తగా ఆ నమ్మకాన్ని కాపాడుకోవాలి, ప్రజల నమ్మకాన్ని ఎక్కడ కూడా వమ్ము చేయకూడదని చాలా జాగ్రత్తగా ప్రతి అడుగు స్టెప్ జాగ్రత్తగా వేసి పేద ప్రజలు ఎక్కడున్నారో వాళ్ళని కలుసుకోవడం. అలాగే ఇందాక చెప్పారు సార్ గారు, ప్రతిరోజు ఉదయాన్నే 6 గంటలకు లేచి స్కూటీ మీద మామూలుగా అయితే ఎమ్మెల్యేనే అంగు ఆర్భటాలు గన్మ్యాన్లు ఇవన్నీ పెట్టుకుని వెళ్తారు. కానీ ఒక సామాన్య మనుషులకు ప్రజలతో మమేకమవుతూ పేద పొడుగు బలహీన వర్గాలు ఎక్కడున్నారు, ఎక్కడైతే శివారి ప్రాంతాల్లో అభివృద్ధి జరగకుండా గత కొన్నాళ్ళుగా ఉన్నాయో వాళ్ళందరినీ సందర్శించి ఎక్కడ ఏది అవసరం ముఖ్యంగా డైమండ్ ఎమ్మెల్యే అయినటువంటి మహిళ మరి ఎమ్మెల్యే కావటం అసలు ఒక 50,000 మెజార్టీతో గెలవటమే అసలు ఇంతవరకు పశ్చిమ నియోజకవర్గంలో 50,000 మెజార్టీ వచ్చినటువంటి లేనే లేదు నియోజకవర్గం వచ్చిన తర్వాత. అలాంటిది మంచి 50,000 మెజార్టీతో గెలిచినటువంటి డైమండ్ ఎమ్మెల్యే గల్లా మాధవి గారికి పుట్టినరోజు సందర్భంగా వారికి మా తెలుగుదేశం పార్టీ తరఫున, అలాగే జనసేన తరఫున, బీజేపీ తరఫున మన కార్యకర్తలందరూ కూడా ఈరోజు మా అన్న సుభాష్ శ్రీనివాస అన్న గారి ఆధ్వర్యంలో అందరూ కూడా వాలంటీర్గా ఎవరు పిలవకుండానే అందరూ వచ్చి ఆమె జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తుంటాం. ఎందుకు కారణం అంటే ఆమె 1.5 సంవత్సరాల కాలంలో కూడా ప్రతిరోజు ఒక స్కూటీ వేసుకొని ఒక మహిళగా మరి డోర్ టు డోర్ వెళ్ళి ఎక్కడైతే పేదలు ఉన్నారో పేదలు ఉన్న చోట ప్రాంతంలోకి వెళ్ళి వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలను కల్పించినటువంటి నాకు తెలిసినటువంటి వెస్ట్లో ఇంతవరకు ఇలాంటి కార్యక్రమాలు చేసేటువంటి ఎమ్మెల్యేలు ఎవరిని చూడలేదు. కానీ ఈరోజు తను ఒంటరిగా పోరాటం చేస్తూ తిరుగుతూ చక్కగా మా మీడియా వారందరికీ కూడా బాగా తెలుసు చక్కగా పనిచేస్తున్నటువంటి ఆమె ఆయురారోగ్యాలతో ఇంకా ఎక్కువ కాలం ఉండి ఎక్కువ మందికి ప్రజలకు సేవ చేయాలని చెప్పేసి మీడియా వారి ద్వారా తెలియజేసుకుంటా ఉన్నాం.
హ్యాపీ బర్త్డే లాంగ్ లివ్ మాధవ్ గారు, లాంగ్ లివ్ మాధవ్ గారు, లాంగ్ లివ్ మాధవ్ గారు. ఈరోజు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యురాలు గౌరవనీయులు గల్లా మాధవ్ గారి 41వ జన్మదినోత్సవ సందర్భంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు అందరూ కూడా వారి 41వ జన్మదినోత్సవ సందర్భంగా నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలి, వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రాబోయే కాలంలో ప్రజాక్షేత్రంలో ప్రజలకు సేవ చేయాలి, ప్రజలందరి యొక్క ఆర్థికాభివృద్ధి, ఆరోగ్యం అన్నీ మెరుగుపడాలి. ఈ రాష్ట్రంలోనే గుంటూరు పశ్చిమ నియోజకవర్గం అత్యున్నతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దాలని నిరంతరం నాయకురాలు కాదు కార్మికురాలుగా వచ్చాను నేనని చెప్పినటువంటి గల్లా మాధవ్ గారికి కూడా అందరూ కూడా ఒక్కసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి రాబోయే కాలంలో వారు కూడా ఈ రాష్ట్రంలో మంత్రివర్గంలో కూడా మంచి పోర్ట్ఫోలియోని చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఉండి ఈ రాష్ట్రం మొత్తం కూడా సేవ చేయాలని, అదేవిధంగా ఎప్పుడు కూడా ప్రజలందరూ కూడా వారి వెంట ఉండి వారు ఏది చెబితే అది వారు చెప్పిన విధంగా అటు యొక్క సంక్షేమ పథకాలని ప్రజల్లోకి తీసుకెళ్ళడం కానివ్వండి, అదేవిధంగా నియోజకవర్గంలో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు ఎక్కడో కూడా ప్లాస్టిక్ నిషేధం, దాని డ్రైనేజ్ సిస్టమ్లు కానీ అనేక రకాలుగా క్లీన్ అండ్ గ్రీన్గా చేయడం, దాంట్లో కూడా అందరూ పాల్పంచుకోవాలని, వారు ఆరోగ్యాలతో నిండు సుఖ సంతోషాలతో పార్టీలో అత్యున్నత స్థాయి కూడా ఎదగాలని అందరం కోరుకుంటూ మరొక్కసారి వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను.